ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 16వ అధ్యాయము 1 నుండి 13 వచనాలను ధ్యానించుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా, అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పెను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియదనుకొని, తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నవని మొదటి వాణిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు ఆ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసుకోమని వానితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనునని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయమై నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశమును చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనవి మీకు ఎవరిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని సేవింపలేరని చెప్పెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ మాటను మనం ధ్యానిస్తున్నాం. ఒక వ్యక్తి నమ్మకత్వం, ఒక వ్యక్తిలో యథార్థతనము, ఒక వ్యక్తి మంచి గృహ నిర్వాహకత్వం కలిగి ఉండడానికి ఏ రీతిగా చేయాలో ప్రభు ఒక చక్కటి ఉదాహరణ తెలియచేశాడు. ఈరోజు దేవునికి అనేక విషయాలు మనం అచ్చి ఉంటున్నాం, అనేక విషయాల్లో నమ్మకత్వం కోల్పోతున్నాం. అది ప్రభుకు తెలుసు. అయితే సరి చేసుకునే గొప్ప అవకాశం ప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన మీద చాలామంది నేరారోపణ చేస్తారు కదా అండి. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు ఇలాంటి వారు, వీరు బ్రతుకు ఇలాంటిది, వీరి మాటలు ఇలాంటిది, వీరి ప్రవర్తన ఇలాంటిది. మన దగ్గర తింటుంటారు, మన ఇంట తిరుగుతూ ఉంటారు, మనతో స్నేహంగా ఉంటారు, కానీ మన గురించి చాలా మాటలు వారు నేరారోపణ చేస్తూ ఉంటారు. ప్రతిదానికి దేవుడు చూసుకుంటాడు అంటుంటారు. కాబట్టి యేసయ్య చాలా చక్కని విషయాన్ని
మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక యజమానునికి ఒక పనివాడు ఉన్నాడు. ఎస్, ఈరోజు దేవుని సేవకుడైనా, దేవుని సేవించే దేవుని బిడ్డలు మీరైనా, విశ్వాసి అయినా, సేవకుడైనా అందరూ దేవుని దృష్టికి సమానమే. దేవుడు మనకు అప్పగించినటువంటి తన యొక్క గృహ నిర్వాహకత్వము, తన ఇంటిలో కానీ సమాజంలో కానీ నమ్మకత్వంగా ఉండేటటువంటి విధానమును గురించి ప్రభు మాట్లాడుతూ, ఒక గృహ నిర్వాహకుడు ఒక యజమానుని క్రింద పనిచేస్తూ తన మీద అనేకమైన నేరారోపణ జరిగినప్పుడు ఆయన యజమానుడు అతన్ని పిలిపించి, మరి నీవు గృహ నిర్వాహకత్వుడై ఉండవల్ల కాదని ఆయనతో చెప్పాడు. అయ్యా, నీ గురించి చాలా చాలా కంప్లైంట్ వస్తుంది, నేను నీకేమి చేయలేను, నీ గురించి చాలా కంప్లైంట్ వస్తుంది అని, చాలా దూషణ మాటలు వినబడుతుంది అని చెప్పినప్పుడు ఆ దాసుడు చాలా వివేకవంతుడై ఆయన ఏం చేశాడు, తన యజమానుని యొక్క ఆ యొక్క నిర్వాహకత్వ పనిలో ఆయన తీసేస్తే, నేను గనుక ఈ స్థితి నుంచి తప్పిపోతే నేను భిక్షమెత్తలేను, నేను చెరువు పని చేయలేను, ఏ పని చేయలేను, త్రవ్వలేను, ఏ పని చేయడానికి నాకు సిగ్గు, ఇంతకాలం ఎంత చక్కగా బ్రతికిన నేను ఇక మీదట ఎలా బ్రతుకుతాను అని తన మనసులో అనుకొని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, పరుపోయి బతకడం కంటే ఈ పనిలో ఉంటుండగానే నేను మంచిగా ఉండాలి, నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను ప్రేమించేలాగున నేను నా ప్రవర్తన విషయంలో, నా జీవిత విషయంలో నేను మంచిగా ఉంటానని తలంచుకొని ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎంతమంది అయితే రుణాస్తులు ఉన్నారో తన యజమానునికి, వారికి పిలిపించి అడుగుతున్నాడు, అబ్బాయి, నువ్వు నా యజమానునికి నువ్వు ఎంత అచ్చి ఉన్నావు, ఏంటి నువ్వు అప్పు ఉన్నావు అంటే ఆయన అన్నాడు, నేను దాదాపుగా 100 మణుగుల నూనె అని ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు వెంటనే ఈ గృహ నిర్వాహకుడు అంటున్నాడు, నువ్వు వెంటనే కూర్చొని 50 మణుగుల నూనె అని చెప్పి నీ కాగితం మీద నువ్వు రాసుకో అన్నప్పుడు ఆయన ఎంతో ఆనందమైపోయాడు. ఎందుకంటే ఈ వ్యక్తి 50 మణుగుల నూనె మాఫీ చేశాడని. అలాగే మరొక వ్యక్తిని పిలిచాడు. ఆ మరొక వ్యక్తిని పిలిచి అడుగుతున్నాడు, ఏమయ్యా, యజమానునికి నువ్వు మరి ఎంత అచ్చి ఉన్నావు అంటే ఆయన అంటున్నాడు, 100 తూముల గోధుమలు నేను అచ్చి ఉన్నానని చెప్పినప్పుడు ఆయనకి అంటున్నాడు, నువ్వు వెంటనే నీ కాగితం తీసుకొని నీ మరి పేపర్ తీసుకొని నువ్వు దానిలో 80 తూములని రాసుకో. వారి చీటిల్లో ఎంతైతే ఉందో ఈయన తగ్గించుకొని రాయించినప్పటికీ వారు సంతోషంగా వెళ్ళి కొంచెం తగ్గినప్పుడు ఇప్పుడే తీసుకెళ్ళి ఇచ్చేస్తామని చెప్పి వారు వారి బాకీలను తీర్చేశారు. గమనించండి, ఒక్కప్పుడు ఈయన అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి దోచుకునేటటువంటి వ్యక్తి, కానీ అయ్యో, యజమానుని దగ్గర ఆ ఉద్యోగం కనుక నాకు కోల్పోతే ఎలా బతుకుతాను, వీళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి కదా అని వాళ్ళ దగ్గర కొంచెం తగ్గించినప్పటికీ వారు సంతోషంగా వారివి అచ్చి ఉన్నది వారు తీర్చేశారు. ఈయన ఒకప్పుడు అన్యాయస్తుడే, కానీ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు చాలా యుక్తిగా, జాగ్రత్తగా, తెలివిగా, వివేకంగా ఆయన తన యజమాను దగ్గర అంటే పని చేసినందుకు ఆ యజమానుడు మెచ్చుకుంటున్నాడు. శబాస్, నువ్వు ఇప్పటి వరకు చేసిన పని విషయంలో నువ్వు ఎంతో నమ్మకంగా అందరి దగ్గర నుంచి వసూలు చేసి నూనె కానీ గోధుమలు కానీ ఏదైతే వారు అచ్చి ఉన్నారో అవన్నీ నువ్వు తీసుకొచ్చి నా ఎదుట పెట్టావని చెప్పి ఆయన సంతోషిస్తున్నాడు. అందుకే ఏసి అంటున్నాడు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అండి, ఇది ఈరోజు దేవుని సంబంధులు, దేవుని ప్రజల కంటే ఈ లోక సంబంధులు చాలా చాలా వివేకవంతులుగా ఉన్నారు. ఎవరికి ఎప్పుడు ఏ రీతిగా వారు వశపరుచుకోవాలో చేస్తున్నారు. కానీ దేవుని బిడ్డలు మాత్రం ఆ స్థితిలో అంత వివేకవంతులుగా నడవలేకపోతున్నారు. కనుక యేసు ప్రభువారు ఈ మాట తెలియచేస్తూ, అన్యాయపు సిరి వలన
మీకు స్నేహితులను సంపాదించునుడి. ఎందుకనగా ఈ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్తున్నాను. ఏదైనా సరే నలుగురి దగ్గర మనం అన్యాయం చేసుకుని ఏదో సంపాదించాలనుకుంటే దాని ద్వారా అన్యాయస్తుడని షీల్డ్ వేస్తారు. దాన్ని బట్టి మనకు మంచి జరగదు. కానీ అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించాలంట. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీకు ఉత్తినే వచ్చినటువంటి ధనమును బట్టి నలుగురు వ్యక్తులకు నువ్వు సహాయం చేస్తే ఆ నలుగురు నీకు సిరులుగా నిధులుగా ఉండిపోతారు. మిక్కిలి కొంచెంలో కనుక నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువ వాటిని నీకు ఇస్తాడు. ఒకవేళ కొంచెంలో కనుక నువ్వు తప్పిపోయి అన్యాయంగా బ్రతికితే మరి అనేకమైన ఎక్కువ వాటిలో కూడా నువ్వు అన్యాయం చేసిన వాడుగా ఉండిపోతావు. కనుక దేవుడు ఆ విషయంలో నిన్ను దీవించలేడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీకు నీ వశమును చేయగలడు? ప్రభు ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. కొంచెంలో నమ్మకం ఉండాలి. ఏదైతే ఉత్తినే మనకు దొరుకుతుందో ఆ విషయంలో నమ్మకత్వంగా ఉండాలి. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనవి మీకు ఎవడిచ్చు? ఎవరైనా మనకి ఇచ్చినప్పుడు దాంట్లో నమ్మకత్వం చూపించాలి. మనుషులు ఎదుట మన నమ్మకత్వం ఉండాలి. ఒకవేళ నమ్మకత్వం లేకపోతే అది మనం కోల్పోతాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఒక మనిషి చిరికును దేవునికిని సేవించలేడు. ఒకళ్ళ ఇద్దరు యజమానునికి సేవించాలనుకుంటే వాడు అలా సేవించలేడు. ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి, ఒకరిని అనుసరించాలి, ఒకరిని తృణీకరించాలి. కాబట్టి ప్రతి విశ్వాసి దేవునికిని సిరికిని సేవించలేరు. ధనం కావాలి, ధన దేవత కావాలి, ధన సమృద్ధి కావాలి అనే భావన రాకుండా దేవుని సేవించి ధనము వైపు చూడక న్యాయముగా అందరికీ మంచి చేసే వ్యక్తిగా ఈ అన్యాయపు సిరి వలన అనేక మనుషులను సంపాదించి దేవుడు మనకు అనుగ్రహించిన వాటిలో నమ్మకత్వాన్ని చూపించేవారుగా ఉండగలిగితే మనం బహుగా దీవించబడతాం. రండి, తలలుంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈరోజు సిరికిని దేవునికిని మేము దాసులుగా ఉండలేము. మాలో నమ్మకత్వంగా ఉండాలి అని ప్రభువా మీరు మాకు తెలియజేశారు. మా గృహ నిర్వాహకత్వ విషయంలో, మా కుటుంబంలో కానీ సంఘములో కానీ మేము నమ్మకమైన వారుగా ఉండాలని మాకు తెలియజేశారు. అన్యాయం వలన సంపాదించి మేము గొప్పవారం అయిపోతాం అనుకుంటే నష్టపోతాము, మీ సన్నిధి నుంచి తోలివేయబడతామన్న సత్యాన్ని మాకు వివరించారు. మీకు వందనాలు. ప్రతి బిడ్డలు తమ జీవితాల్లో ప్రభు సరి చేసుకొని ప్రభు మీ యందు భయభక్తి కలిగి నేను మీ యొక్క ప్రభు మహోన్నత నామానికి మహిమకరంగా యథార్థవంతులుగా నమ్మకమైన విడలుగా జీవించే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.